వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ సలహాదారులంతా ఏమయ్యారు, ఎక్కడ ఉన్నారు? మనం చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్న 5 ఏళ్ల పాటు గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో సాయి రెడ్డి లాంటి వాళ్ళు ఆయనకు సలహాదారుగా ఉండేవాళ్ళు. ప్రతి విషయంలో కూడా ఏపీలో గల్లీ నుంచి ఢిల్లీలో దాకా ఆ ప్రతి విషయాలను సాయి రెడ్డి లాంటి వాళ్ళే చక్కబెట్టేవాళ్ళు. సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు విజయముఖ చేదోడు వాదుడు పెరిఫెరల్ గా పార్టీ నిర్ణయాల్లో భాగస్వామ్యం అవుతూ ఉండేవాళ్ళు. బట్ అలాంటిది ఒకసారి ఇక ప్రశాంత్ కిషోర్ ని పార్టీ కోసం ఒప్పించడంలో వ్యూహకర్తగా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళ ఇనిషియేషన్ అయితే చాలానే ఉంది. ఆ స్థాయిలో పార్టీని లైమ్లైట్ లో నిలబెట్టారు వాళ్ళు. సో అయితే సలహాదారంగా ఒక పదవి కానీ ఒక పోస్ట్ కానీ లేకపోయి ఉండొచ్చు. బట్ ఆ స్థాయిలో ఆయన తనకి రాజ్యసభ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి ఆ గ్రాటిట్యూడ్ ని చూపిస్తూనే పనిచేస్తూ వచ్చారు. సో అదంతా ఒక ఎత్తు. దెన్ 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ముందుగా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రజావేదిక కూల్ చేశారు. దెన్ సెకండ్ డేనే అమరావతి వద్దు అని చెప్పి ఈ 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించారు. ఓన్లీ అమరావతిని శాసన రాజధానిగా మాత్రమే ఉంచారు. వైజాగ్ ని ఎస్పెషల్లీ కర్నూలు న్యాయ రాజధాని, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని కూడా చెప్పారు. దెన్ అప్పటి నుంచి ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జ్ గా విజయసాయి రెడ్డిని పంపించారు. అదంతా కూడా ఓకే, మనకు అందరికి తెలిసిన టాపిక్ ఏదంతా. అయితే పర్టికులర్లీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర పంపించారో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి సలహాదారు పెద్ద మనిషి కావాల్సి వచ్చారు. ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు తెర మీదకి వచ్చింది. సజ్జలు అప్పుడు దాకా ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినా జగన్మోహన్ రెడ్డి మీడియాను కూడా చూసుకుంటూ వచ్చారు. పార్టీలో పోస్టులు లేకపోయినా విజయసాయి రెడ్డితో గొడవలు మాత్రం ఉన్నాయి. చాలా సార్లు వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ టీమ్స్ మధ్య కూడా ఐగోస్ ఆధిపత్య పోరు అయితే నడుస్తూ వచ్చింది రోడస్ పాండ్ వేదికగా. ఆ తర్వాత మనం చూసినట్లయితే వన్ సాయి రెడ్డి ఎప్పుడైతే పక్క తప్పుకున్నారో ఉత్తరాంధ్ర రూపంలో అప్పుడు సజ్జలకు ఒక కుషన్ దొరికింది అక్కడ. ఇదే సమయంలో భారతీ రెడ్డితో ఉన్న ఒక బంధుత్వం గానీ ఆమెతో ఉన్న ఒక ర్యాపో గానీ సజ్జల సలహాదారుగా చేయడంలో ఆ పదవి స్వీకరించడంలో ఒక అర్హతగా మారింది అనుకోవాలి. ఇక అప్పటి నుంచి కూడా మొత్తం సీఎంఓ మొత్తం మోనోపలిగా మారింది బికాస్ ఆఫ్ సజ్జల. ఈ రోజు తాను కేవలం సలహాదారు మాత్రమే సీఎంకు, కానీ ఆయనే సకల శాఖ మంత్రిగా మారారు. అది ఎమ్మెల్యేలు వచ్చినా, మంత్రులు వచ్చినా, ఎంపీలు వచ్చినా ఎవరు జగన్మోహన్ రెడ్డి కలవాలన్నా ముందు సజ్జలను కలవాల్సిందే. ఆ స్థాయిలో సజ్జల పర్మిషన్, ఏది మాట్లాడాలన్నా మంత్రులు సైతం సజ్జల పర్మిషన్ తీసుకోవాల్సిందే. బొత్స లాంటి వాళ్ళ దగ్గర ఉన్న విద్యాశాఖ మీద కూడా ఆఖరి సజ్జలనే రివ్యూలు నిర్వహిస్తూ ఉంటారు. ఏకంగా ఆయనే కాదు, ఈ రోజు వాళ్ళ కొడుకైన సజ్జల భార్గవని పెట్టి వైసీపీ సోషల్ మీడియా మొత్తాన్ని భ్రష్టు పండించే విధంగా ఆయన కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజు అన్ని వేళ్లు కూడా సజ్జల వైపే చూపిస్తున్నాయి. సరే, సజ్జల ఒక్కడేనా ఈ పని చేసిందంటే కాదు, సజ్జల ఒక్కడే కాదు. వన్స్ ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ సలహాదారుగా చేరారో అనేక మంది సలహాదారులు అక్కడ చేరడం జరిగింది బికాజ్ ఆఫ్ సజ్జల. దాదాపు సీఎంఓలో 120 మందికి పైగా సలహాదారులు ఉన్నారు అంటే అది ఆశ్చర్యం కాదు. ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక 2 సలహాదారులు, అది చిన్నదైనా అది పెద్దదైనా, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా. తన సొంత మీడియాలో పనిచేసే కొంతమందిని సలహాదారులు పెట్టుకున్నారు. తనకి గతంలో తన కోసం పనిచేసిన వాళ్ళందరినీ సలహాదారుగా పెట్టుకున్నారు. ఇక్కడ ఒక చిన్న కామెడీ ఏంటంటే సజ్జల ఇంట్లో మనుషులకు కానీ ఇంట్లో పనిచేసే మనుషులకి ఎవరైనా సరే ఒక వ్యక్తి తెలుసుంటే ఏదో రూపంలో వాళ్ళకి జాబ్ కావాలంటే సీఎంఓలో పడేసుకున్న పరిస్థితి వాళ్ళని తీసుకెళ్ళి, అలా ఆ స్థాయిలో సీఎంఓ మొత్తాన్ని కూడా సలహాదారుల రూపంలో నింపేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది వాలంటీర్ల పేరుతో ఎలాగైతే ప్యాక్ చేసి పడేశారో అదే విధంగా సీఎంఓ మొత్తాన్ని కూడా సలహాదారులతో నింపేశారు. పెద్ద కామెడీ ఏంటంటే ఈ సలహాదారులు ఎవరికి కూడా జగన్ దగ్గరికి ప్రవేశం ఉండదు. కేవలం సజ్జలే, అది కూడా జగన్మోహన్ రెడ్డి రమ్మంటేనే సజ్జలకు వెళ్లే అవకాశం ఉంటుంది. మరి ఈ సలహాదారులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ప్రవేశం ఉండదు, జగన్ నిర్ణయాల్లో వాళ్ళు భాగస్వామ్యం అవడం ఉండదు. పోనీ వీళ్ళ వైపు నుంచి జగన్కి ఏదైనా సలహాలు పంపిద్దామంటే అసలు ఆస్కారమే ఉండదు. మరి ఈ దాదాపు ఈ 120 మంది సలహాదారులు ఏం చేసినట్టు ఈ 5 ఏళ్ల కాలంలో? జగన్మోహన్ రెడ్డి సొంత మంత్రులు వచ్చి, ఎమ్మెల్యేలు వచ్చి, ఎంపీలు వచ్చి చెప్తేనే, తన సలహాదారు లాంటి సజ్జలు వచ్చి చెప్తేనే ఆయన వినరు. ఎందుకంటే టాప్ టు బాటమ్ పార్టీలో కానీ ప్రభుత్వంలో టాప్ టు బాటమ్ పేరుకి సజ్జల నెంబర్ 2 అన్నా, సాయిరెడ్డి నెంబర్ 3 అన్నా పేరుకి మాత్రమే అది. ఎందుకంటే టాప్ టు బాటమ్ జగన్ నిర్ణయమే అల్టిమేట్, జగన్ నిర్ణయమే ఫైనల్. ఆయన ఏది తెలుసుకుంటే అదే ఇంప్లిమెంట్ అవుతుంది. ఈవెన్ ఆయన మీడియాలో కానీ, ఆయన పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ సలహాలు స్వీకరిస్తాడని కూడా ఎవరు ఆయన గురించి తెలిసిన వాళ్ళు అనుకోరు. మరి 100 మందికి పైగా ఉన్న ఈ సలహాదారులంతా కూడా ఏం చేసినట్టు అనేది చాలా మందికి అర్థం కాలేదు. ఏదైతే ఇప్పుడు తవ్వుతుంటే అవన్నీ కూడా ఒక్కొక్కటి ఆ క్రమాలు బయటపడుతున్న పరిస్థితి. ఏం చేయకుండానే, కనీసం అపీరెన్స్ కూడా ఇవ్వకుండానే సెక్రటేరియట్ లో వాళ్ళకి సీఎంఓలో వాళ్ళకి కొంతమంది కొన్ని లక్షల్లో శాలరీస్ కట్టబెట్టింది వైఎస్ఆర్సీపీ సర్కార్ ఇప్పుడు దాకా. కొన్ని ఆ వాస్తవాలు వెలుగులోకి వస్తున్న కొద్దీ షాక్ అవుతున్న పరిస్థితి అందరూ కూడా. వాళ్ళ పెట్రోల్ ఖర్చు దగ్గర నుంచి అలవెన్సుల వరకు కూడా ప్రతి ఒక్కటి సలహాదారులకి ప్రభుత్వం నుంచే శాలరీస్ అందినాయి, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో. అది కూడా ప్రైవేట్ గా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న సైన్యమే అది. సో దాన్ని మాత్రం సలహాదారుల పేరని ఒక సలహాదారు పోస్ట్ అయితే క్రియేట్ చేశారు. నువ్వా నేనా అన్న తేడా లేదు. జగన్మోహన్ రెడ్డి గురించి ఒక పాజిటివ్ పోస్ట్ పెడితేనో, గతంలో జగన్మోహన్ రెడ్డి గురించి ఒక పాజిటివ్ నోట్ ఇస్తేనో
సో వాళ్ళందరినీ తీసుకొచ్చి సలహాదారుల పేరుతో మొత్తం ప్యాక్ చేసే ప్రయత్నం అయితే జరిగింది సీఎంఓను. ఈ రోజు సరే అయిపోయింది. సో ప్యాక్ చేశారు, వాళ్ళ గవర్నమెంట్ నుంచి సాలరీస్ తీసుకున్నారు, వాళ్ళ అపీరెన్స్ అవ్వకపోయినా, వాళ్ళు ఒక పని చేసినా, వాళ్ళ సలహా ఇవ్వకపోయినా, కనీసం ఒక నోట్ రాయకపోయినా సీఎంఓ నుంచి వాళ్ళకి వేలకు వేలు లక్షల లక్షల ప్యాకేజీలు అయితే వస్తూ ఉన్నాయి ఇన్ని రోజులుగా. అది ఓకే, లెట్ ఇట్ బి. సో లెట్ ఇట్ బి, అది అయిపోయింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. అయితే వన్స్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సీఎంగా దిగిపోయినారో, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా సలహాదారులు అంతా కూడా మాయమయ్యారు. ఈ రోజు నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పేరెత్తితేనే విరుచుకుపడే వాళ్ళంతా కూడా ఈ రోజు యాక్చువల్గా సలహాదారులే పేరు కానీ బట్ వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలాగే పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తితేనే విరుచుకుపడేవాళ్ళు వాళ్ళంతా, సలహాదారులంతా. సోషల్ మీడియా వేదికగా కూడా చీల్చి చండాడేవాళ్ళు, అటు పవన్ కళ్యాణ్ అయినా, ఇటు చంద్రబాబు అయినా, అటు లోకేష్ అయినా. సో వాళ్ళు చేసింది అదే, యాక్చువల్గా ఒక కార్యకర్తలాగా, ఒక సైనికుల్లాగా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు, అవసరం ఉన్నా లేకున్నా. బట్ ఎప్పుడు కూడా సలహాలు ఇచ్చే పనో సలహాదారులాగా పనిచేయలేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు వన్స్ జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత ఒక్క సలహాదారు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన వాళ్ళు అక్కడ కనిపించట్లేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇది ఒక ప్రపంచ వింత. ఎందుకంటే పెరిఫెరల్ గా వాళ్ళని పెట్టుకుంటే ఎమోషన్ అటాచ్మెంట్ లేకుండా, సో వాళ్ళంతా కూడా అంతే తయారయ్యారు. ఈ రోజు సజ్జలకే అక్కడ దిక్కు లేదు. సజ్జలాన్ని ప్యాంపర్ చేయడం కారణంగానే పార్టీ ఈ పరిస్థితిలో ఉంది ఈ రోజున అని జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు ఒక్కొక్కటిగా సజ్జలు చేసిన అరాచకాలన్నీ తెలుసుకుంటున్న పరిస్థితి ఆయన. అలాంటి సిచ్యువేషన్ లో సజ్జల భార్గవ్కే ఈ రోజు అక్కడ దిక్కులేని పరిస్థితుల్లో, వాళ్ళకే ఎంట్రీ లేని పరిస్థితుల్లో మిగతా సలహాదారుల పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ అని. అసలు ఆల్మోస్ట్ 70% సలహాదారులు అక్కడ గాయం, ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు అనేది ఒక అంచనా. మరి వాళ్ళంతా పూర్తి స్థాయిలో ఏపీ ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు సర్కార్ వాళ్ళ మీద ఫోకస్ పెట్టి వాళ్ళు తీసుకున్న అలవెన్స్ సాలరీస్ మీద ఫోకస్ పెడితే ఇంకెన్ని అరాచకాలు బయటకు వస్తాయో కూడా తెలియని ఒక $1 మిలియన్ ప్రశ్న అనాలి. మరి అలాంటి వాళ్ళంతా ఈ రోజు కదా యాక్చువల్ గా మనకి చాలా మంది చెప్తూ ఉంటారు పెద్దలు, విజయాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ అపజయాన్ని ఓన్ చేసుకోవడానికి అందుకే అపజయానికి తండ్రి చాలా తక్కువ ఉంటాడు ఒకటే అంటారు. సో విజయానికి తండ్రులు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వన్స్ ఓడిపోయిన తర్వాత పూర్తిగా ఆయన ఇష్టానికి ఆయన వదిలే సలహాదారులంతా కూడా మాయం కావడం జరిగింది. మరి సలహాదారులంతా జగన్మోహన్ రెడ్డికి సలహా ఇవ్వాల్సి ఉంటే ఇన్ని రోజులు మనం శాలరీస్ ఇచ్చి గవర్నమెంట్ మనుషుల్లాగా వాళ్ళని ట్రీట్ చేసినందుకు కనీసం ఆయనకి అండగా నిలబడాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఆయన ఓటమి పాలై కేవలం 11 సీట్లకే ప్రతిపక్ష హోదా రాకుండా బాధపడుతున్న సిచ్యువేషన్. కానీ ఈ రోజు చూస్తే అలాంటి సలహాదారులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి వెంట లేరు. అలాంటి సలహాదారులు ఎవరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెంట రావడం లేదు. అలాంటి సలహాదారులు ఎవరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ గా నిలవట్లేదు. అలాంటి సలహాదారులు ఎవరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం ఒక చిన్న పోస్ట్ కూడా పెట్టే ప్రయత్నం చేయటం లేదు. అంటే వాళ్ళ సీన్ ఏంటనేది జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు అర్థం కావాలి. ఎలాంటి వాళ్ళని తాను తీసుకుని ఎలాంటి వాళ్ళని అందరూ ఎక్కించే ప్రయత్నం చేశాను అనేది లెట్స్ సీ. మరి కేవలం సజ్జలైన చివరికి సలహాదారుగా మిగులుతారా జగన్మోహన్ రెడ్డికి అనేది మనం చూడాల్సి ఉంది.